ఒకప్పుడు కోడలు దిద్దిన కాపురం ఈ సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు కోడలు కొట్టిన కాపురం అనే ఒక రియాలిటీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అత్తమామల్ని లేదంటే ఇంట్లో భర్తని, పిల్లల్ని వీళ్ళందరినీ చక్కదిద్దుతుంది కోడలు ఇంటికొస్తే ఆ ఇంట్లో దీపం పెట్టి అనేవారు. వాస్తవానికి ఇప్పుడు ఈ దీపాలు, ఈ నిప్పులు ఇవన్నీ పోయినాయి అనుకోండి, దీపం పెట్టట్లేదు, ఇంకా నిప్పు పెడుతున్న పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడో ఉమ్మడి కుటుంబాలు అనే పరిస్థితి వెళ్ళిపోయింది పక్కకి. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఉండాలనే కోరుకుంటున్నారు. ఎక్కడ అత్తమామల్ని కోడల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. తల్లిదండ్రులతో ఉండాలనే కోరిక కొడుకులకు కూడా ఉండట్లేదు. ఎక్కడో కొంతమందికి ఉంటే ఉండొచ్చు, అందరినీ ఉద్దేశించి కాదు. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే తాజాగా బెంగళూరులో అత్తమామల మీద కోడలు చేసిన పైశాచికత్వానికి సంబంధించి ఒక కథనం అనమాట. అంటే బెంగళూరులో ఓ వైద్యురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి వృద్ధులైన అత్తమామల్ని విచక్షణ రహితంగా దాడి చేసిందట, తీవ్రంగా కొట్టింది. ఇప్పుడు ఆ కొట్టిన సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుంది. ఆమె పేరు ప్రియదర్శిని. తన ఇద్దరు పిల్లలతో కలిసి నెల 10వ తేదీన రాత్రి తన అత్తమావలపై పైశాచికంగా దాడి చేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు బగ్గుమంటున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఎక్స్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్టు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కి ట్యాగ్ చేశారు. ఎవరు నెటిజన్లు ట్యాగ్ చేశారు. బాధిత వృద్ధుడు జె నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు. తన కొడుకు నవీన్ కుమారు, కోడలు ప్రియదర్శిని విడాకులు తీసుకోవడానికి 2007లో ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారని, కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ఆమె ఈ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు. అంటే ఇంకా రేపో మాపో ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది, విడాకులు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు ఒకసారి మొత్తం అత్త మామలకి ఇద్దరికి కూడా ఆమె ఇవ్వాలనుకుని లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేసిందేమో. అది వాళ్ళ మధ్య ఏ గొడవలు ఉన్నాయో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి డాక్టర్ వృత్తిలో ఉండి అది కూడా అత్తమామల మీద ఈ దారుణమైన పైశాచిక దాడి, అంటే ఆ దాడి విజువల్స్ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయి. జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టడం, వాళ్ళని వృద్ధులను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తన్నడం, ఆ వీడియో చూస్తున్నప్పుడు నెటిజన్లు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నగర కమిషనర్కి ట్యాగ్ చేశారు. అలాగే ఆ మామగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇమీడియట్గా ఆమె మీద అయితే కేసు అయితే నమోదు చేశారు. మరి తర్వాత ఏం జరుగుద్ది? కొన్ని విచిత్రమైన కేసులు ఇవి. ఇలాంటివి కోడల మీద మామూలుగా అత్తగారు కేసు పెడతారు, లేదంటే కోడలు వెళ్ళి అత్తగారి మీద కేసు పెడుతుంది, వరకట్న వేధింపులు ఇలాగా. కానీ ఇక్కడ రివర్స్లో అత్త కోడల్ని మొత్తం చితకబాదింది ఆ కోడలు. ఇది కోడలు దిద్దిన కాపురం కాదు, కోడలు కొట్టిన కాపురం అనాలి.